చూడండి a బై b వాల్యూ మనం కనుక్కోవాలి. ఏ వాల్యూ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, b - 3 అన్నారు. సో ఇప్పుడు చూడండి ఈ ఏ వాల్యూని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే సో మనం b వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, b - 3. ఏ బదులు b - 3 ప్లస్ 10/b మైనస్ ఏ బదులు b - 3 అనేది సబ్స్టిట్యూట్ చేయండి బై b ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/7. ఓకేనా. సో ఇప్పుడు చూడండి డినామినేటర్లో b ఉందంటే సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ని డైరెక్ట్గా సో సింబల్ బట్టి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ ఇప్పుడు చూడండి మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని, b - 3 ప్లస్ 10 ఈ మైనస్తో దీని అంతా మల్టిప్లికేషన్ చేస్తాం. మైనస్ ఇంటూ b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/b ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/7. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దానికంటే ముందు ఇక్కడ చూడండి ఇక్కడ -3 ప్లస్ 3లో 3 తీసేస్తే 0, అలాగే ప్లస్ b మైనస్ b కూడా క్యాన్సల్. ఇంక ఇక్కడ ఏం మిగిలింది 10/b ఈజ్ ఈక్వల్స్ టు 10/7. సో ఓకేనా, 10 ones 10 ones. సో న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో b 7 ఉంది. సో ఓకేనా. సో దేర్ ఫోర్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, b ఈజ్ ఈక్వల్స్ టు 7 అనేది రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 7 ones 7, b ఇంటూ 1 b. సో దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్స్ టు 7. సో b వాల్యూ తెలిసింది. ఇప్పుడు ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కోవాలంటే సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు b - 3 అని ఇచ్చినారు కదా క్వశ్చన్లో. సో ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్స్ టు b ఎంత వచ్చింది మనకు వాల్యూ 7 - 3 a ఈజ్ ఈక్వల్స్ టు 7లో నుంచి 3 తీసేస్తే ఎంత 4. సో దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్స్ టు 4, b ఈజ్ ఈక్వల్స్ టు 7. సో దేర్ ఫోర్ a బై b ఈజ్ ఈక్వల్స్ టు 4/7 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.